నమస్కారం అండి. నమస్కారం. డేవిడ్ రెడ్డి పోస్టర్ ఎలా అనిపిస్తుంది? నిజంగా చూసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఈ రోజుల్లో వస్తున్నటువంటి మన సినిమాలన్నీ ఒక కామెడీ ఓరియంటెడ్ కానివ్వండి, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ భార్యాభర్తల మధ్య జరిగినటువంటి సంఘటనలను తీసుకొని చాలా ప్రేమకథ చిత్రాలు, లవ్ స్టోరీస్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు జనాలు. కానీ ఇట్లాంటి సినిమాలు ఏంది అని దీంట్లో స్టోరీ చూసుకున్నట్లయితే ఇది ఒక స్వాతంత్ర సమరంలో ఉన్నటువంటి ఒక డేవిడ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా పోరాడాడు అనే విషయం మీద సినిమా తీసుకురావడం జరుగుతుంది. మంచు మనోజ్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి ఏది ఎంచుకున్నా కూడా ఆ సినిమాలో అంటే ఏదో ఒకటి ఉంటేనే మంచి క్వాలిటీ క్వాంటిటీ అంటారు కదా, అంటే దాని మీద అవగాహన ఉన్నటువంటి స్టోరీస్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అందులో వాడినటువంటి వార్ డాగ్ అనేటువంటి ఒక 700 కేజీల బైక్, అంటే పూర్వం ఆ కాలంలో అంటే 1947 క్రితం అనమాట 700 కేజీస్ ఉన్నటువంటి వార్ డాగ్ అనే ఒక బైక్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆ రోజుల్లో ఏ విధంగా ఈ డేవిడ్ రెడ్డి అనే అతను స్వాతంత్ర సమరంలో ఏ విధంగా పోరాడాడు అనే విషయం మీద ఈ సినిమా తీసుకురావడం జరుగుతుంది. సో జనాలందరూ మనం ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలనే కాకుండా ఇట్లాంటి సినిమాలను కూడా మనం ఎంకరేజ్ చేయాలి. మంచు మనోజ్ గారికి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. నిజంగా మంచి స్టోరీతో రాబోతున్నారు అనిపిస్తుంది. పోస్టర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అంటే 7 కేజీల బైక్ని మీద పెట్టుకొని ఆ గ్లిమ్స్ చూస్తేనే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు ఎవరికి తెలియని స్టోరీ కదా, ఓకేనా? 7 కేజీలు కాదండి, 700 కేజీలు యాక్చువల్గా. 700 కేజీస్ బైక్ని పెట్టుకొని వార్ డాగ్ అనేటువంటి అది అప్పట్లో యూజ్ చేస్తారంట, దాన్ని మళ్ళీ ఇప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది. వర్కౌట్ అవుతుందా ఇలాంటి స్టోరీ అని అంటే మనం వర్కౌట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. రియల్ స్టోరీస్ని ఎంకరేజ్ చేయాలి. చూసుకున్నట్లయితే జనాలు చాలామంది రియల్ స్టోరీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంత ముందుకు వచ్చినటువంటి కళ్యాణ్ రామ్ గారిది ఒక సినిమా కూడా చాలా హిట్ అయింది, పతాకం అనే ఒక మూవీ. అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ అనే ఒక లవ్ స్టోరీ కూడా రియల్ స్టోరీ. మన జనాలు ఖచ్చితంగా రియల్ స్టోరీస్ని ఎంకరేజ్ చేస్తారు. మంచు మనోజ్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మంచి కంటెంట్ తీసుకొని వస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రియల్ స్టోరీస్ని తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారండి. మంచు మనోజ్ గారి డేవిడ్ రెడ్డి పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ చూస్తే మంచి లైక్ మన హిస్టరీకి సంబంధించిన లాగా అనిపించింది. ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మంచు ఫ్యామిలీ నుండి ఏదన్నా మంచి నెంబర్ 1 హీరో ఈ జనరేషన్లో కొనసాగుతున్నారంటే అది మన మంచు మనోజ్ గారు. హీరోగా కాకుండా విలన్గా కూడా మీరాయిలు ఎంతో మెప్పించారు, ఒప్పించారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తేజ సజ్జా గారికి ఒక కెరీర్ ఇచ్చారనమాట. అలాగనే ఇప్పుడు డేవిడ్ రెడ్డి తోటి హనుమాన్ రెడ్డి గారికి కెరీర్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఆ బైక్ మొన్న గ్లిమ్స్ చిన్నగా వదిలిపెట్టారు. 700 కిలోల బైక్ని ఆయన మెయింటైన్ చేసుకుంటూ ఒక గద టైప్ పట్టుకొని వచ్చి భుజం మీద పెట్టుకొని ఇలా సిగార్ అనేది ఇలా తీస్తూ ఉంటే అది ఒక వేరే లెవెల్ మైండ్ మతిపోయింది. అలాగే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా డేవిడ్ రెడ్డి నుండి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్లో. అసలు ఏంటండి, మనోజ్ గారు మిమ్మల్ని ఇలా చూడాలని ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాలనుకుంటారు. తెలుగు ఆడియన్స్కి మీరు అందించాల్సింది అందిస్తూనే ఉన్నారు. మీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నారు. మిమ్మల్ని ఆపేవాడు ఇంకెవ్వడూ లేడు. ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి, మోహన్ బాబు గారు కొడుకు వచ్చాడని చెప్పండి, అదే పౌరుషం అదే బ్లడ్ దింపేశాడనమాట. హీరోగా విలన్గా నప్పిస్తున్న నవరసాలు పండిస్తున్న మోహన్ బాబు గారి వారసుడు వచ్చాడని చెప్పండి ఇండస్ట్రీకి. మీరాయ్ మూవీ చూడడానికి మెయిన్ కారణం మంచు మనోజే. అలాగే ఆయనే హీరోగా చేస్తున్నారంటే డేవిడ్ రెడ్డి ప్రతి ఒక్కరు చూస్తారు. ఆయన హస్తవాక్ కూడా చాలా మంచిది. మన రాజు వెడ్స్ రాంబాయ్ మూవీకి వెళ్ళారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి, ఎంతో గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే డేవిడ్ రెడ్డిలో ఆయనే హీరోగా చేస్తున్నారు కాబట్టి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. డేవిడ్ రెడ్డి అనే వ్యక్తి బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన ఒక సమర యోధుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇందులో? ఆల్రెడీ వాళ్ళే చెప్తున్నారు కాబట్టి అఫ్కోర్స్ ఉండొచ్చు అనుకుంటా. కాబట్టి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుంటే బెటర్. ఎందుకంటే ఇంకా మనకేం తెలియదు కదా, మనం పోస్టర్ చూసి మూవీ చెప్పడం నేనెంత అంత టాలెంట్ పర్సన్ కాదు. తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత చెప్తాను.